ప్రభుత్వము ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నది. ఈ 6 గ్యారంటీల్లో ఒకటి 200 లోపు యూనిట్ల విద్యుత్తు, రూ. 500 రాయితీపైన సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మార్గదర్శకాలపైన రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వము రాబోయే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మరి ఏం ప్రాతిపదికన, ఎవరు అర్హులు అనేది కూడా ఒక చర్చ. ఇందులో గత ప్రభుత్వము కంటే భిన్నంగా ఉండాలని, గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేసీఆర్ గవర్నమెంటు గృహలక్ష్మి కింద దరఖాస్తులు తీసుకున్నది. వాటికి ఉన్న విధి విధానాలకు భిన్నంగా ఉండాలనే భావన కూడా అధికార యంత్రాంగంలో ఉన్నది. ఈ 6 గ్యారంటీల అమలు వెనువెంటనే జరుగుతున్నది కాబట్టి త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఆ సందర్భంగా ఆమోద ముద్ర వేయాలి 6 గ్యారంటీలకు. ఈ తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో నిధులను కొంత చూయించాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత పథకాలకు నిర్దిష్టంగా ఎంత అవుతుందో అంచనాకు రావచ్చనే ఆలోచనతో ఉన్నది. కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గతంలో నిర్మించినవి, మధ్యలో ఆగిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి కొంత లబ్ధిదారులకు ఇచ్చినవి ఇవ్వకుండా అట్లే ఉన్నవి ఉన్నాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, 80-90% పూర్తయినవి కూడా ఉన్నాయి. ఇట్లాంటి వాటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు అర్హులు, దీనికి ఎట్లా తీసుకోవాలి అనే చర్చ వచ్చినప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొత్తము 82 లక్షల దరఖాస్తులు ఇళ్ల నిర్మాణం కోసం వచ్చినాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం వచ్చిన వాటి విషయంలో ఇవి ఏడాదికి ఎన్ని నిర్మించాలి, అర్బన్లో ఎన్ని, రూరల్లో ఎన్ని నిర్మించాలి, వీటికి అర్బన్లో అవుతున్న రూరల్ అవుతున్న ఖర్చు ఎంత, ఏ నమూనాలో ఉండాలి, సొంతంగా జాగలున్న వారికి ముందు ప్రయారిటీ ఇవ్వాలన్నా, లేదా కనుక మధ్యలో ఇండ్లు ఆగిపోయిన వారికి నిధులు మంజూరు చేసి ఆ ఇండ్లు పూర్తి చేసి వాటిని ఇందిరమ్మ ఇండ్ల కింద కన్వర్ట్ చేయాలన్నా, లేకపోతే కనుక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా ఇచ్చి కంప్లీట్ కాని ఉంటే కనుక అవి సుమారుగా 2 లక్షల వరకు ఉన్నాయి, వాటిని ఇస్తే కనుక ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి చేసినట్లు అవుతుందని ఒక ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి వాటిని ఇవ్వాలా, ఇందిరమ్మ జాగలు లేని వారికి ప్రభుత్వమే స్థలం కొని ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నా, ఏమిటి అనే దానిపైన కసరత్తు జరుగుతున్నది. నమూనాల విషయంలో వీటి విషయంలోనూ అది ప్రతిసారి రివ్యూ జరుగుతున్న ప్రతిసారి ఒక డెవలప్మెంట్ కనబడుతున్నది. దానికి సంబంధించి మీడియాలో, పత్రికల్లో ప్రధానంగా వస్తున్న వార్తలు ఇవి. లబ్ధిదారుల ఎంపిక, ప్రజాపాలనలో దరఖాస్తు, వైట్ రేషన్ కార్డు, ఇవి ప్రధానమైన అర్హతలుగా ఉండబోతున్నాయి. బహుశా ఆరోగ్యశ్రీకి కనుక అందరూ అర్హులే అన్నట్లు పేదవారందరూ కూడా వీటికి అర్హులేనా అనే ఒక సందేహం కూడా ఉన్నది. అంటే ఇల్లు లేని వారందరూ కూడా అర్హులేనా? మరి ఒక ఇంట్లో ఇద్దరు ఏర్పడకుండా ఉమ్మడి కుటుంబం ఉంటే కనుక ఆ కుటుంబానికి ఒకే ఇల్లు ఇస్తారా? జాగలు కనుక కొంచెం ఎటమాట ఉంటే వాటి విషయంలో ఎట్లా చేస్తారు? అంటే వీడి 40 గజాలు, 60 గజాలు, 70 గజాలు ఉంటుంది. అట్లా ఉన్నవారి విషయంలో ఎట్లా? మరి 100 గజాలు ఉన్నవారు పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ 100 గజాలు ఉన్న వారికి 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుందా? ఇచ్చి వాళ్ళు ఇష్టం కట్టుకోవచ్చా? ఇత్యాది విషయాలపైన చాలా సందేహాలు ఉన్నాయి. ఒకటి మాత్రం, ఏటా 4 లక్షల ఇల్లు నిర్మించాలి, నియోజకవర్గానికి 3 నుంచి 5,000 లోపు ఇండ్ల నిర్మాణం జరగాలి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నది ఇప్పటికీ. ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశం.